మాజీ మంత్రి టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందూలాల్ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చందూలాల్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. అటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, గిరిజనుల ఆరాధ్య నేత, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అజ్మీరా చందూలాల్ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. చందూలాల్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామ సర్పంచ్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చందూలాల్ ములుగు శాసనసభ స్థానం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు వరంగల్ ఎంపీగా గెలుపొందారని, 2 సార్లు మంత్రి పదవిని చేపట్టి గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసిన చందూలాల్ తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా చేసిన సేవలను స్మరించుకున్నారు. చందూలాల్ మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. చందూలాల్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గిరిజనుల ముఖ్య నేతల్లో ఒకరిగా వెలుగొందిన 66 ఏండ్ల అజ్మీరా చందూలాల్ 1954 ఆగస్టు 17న ములుగు జిల్లా జగ్గన్నపేటలో జన్మించారు. ఆయనకు భార్య శారద, ఒక కుమార్తెతో పాటు 3 కుమారులు ఉన్నారు. చందూలాల్ 1981 నుంచి 1985 వరకు జగ్గన్నపేట్ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. 1985 నుండి 1989లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. గిరిజనుల్లో ఆయనకున్న పట్టును చూసి ఎన్టీఆర్ చందూలాల్ ను 1989లోనే గిరిజన శాఖ మంత్రిగా నియమించారు. 1994లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996లో వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 1998లోనూ లోక్సభ ఎంపీగా విజయం సాధించారు. 2014లో టీఆర్ఎస్ తరపున 3వ ములుగు నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కొలువుదీరిన మంత్రివర్గంలో సీఎం కేసీఆర్ చందూలాల్ కు స్థానం కల్పించి గౌరవించారు.